Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. కృష్ణ అందించే లైవ్ రిచ్ అండ్ లీవ్ రిచ్ కు స్వాగతం. ఇక్కడ లైవ్ రిచ్ అంటే విలాసవంతమైన జీవితం కాదు, మనశ్శాంతితో కూడిన ఆర్థిక జీవితం. సరే, ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామందిని వేధించే ప్రశ్న ఇది. మనం విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న గమనిక. ఇక్కడ మనం చర్చించుకునేది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎవరికైనా వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక కావాలంటే దయచేసి ఒక సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించడం ఉత్తమం. మనందరికీ మనస్సులో ఒక బలమైన కోరిక ఉంటుంది. అదేంటంటే అప్పులేని జీవితం. ఆ ఒక్క భారం నెత్తిమీద నుంచి దిగిపోతే అబ్బా, ఎంత హాయిగా ఉంటుందో కదా. అందుకేనేమో మన పెద్దలు అప్పు చేసి పప్పుకూడు తినొద్దు అన్నారు. కాని ఒక్కోసారి ఈ అప్పులేని జీవితమనే భావోద్వేగమే మనల్ని తప్పుదారి పట్టిస్తుందా? అదేంటో చూద్దాం. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. అనుకోకుండా ఒక 20 లక్షల రూపాయలు బోనస్గా అకౌంట్లో పడింది అనుకుందాం. అదే సమయంలో కట్టాల్సిన హోమ్ లోన్ బ్యాలెన్స్ కూడా సరిగ్గా 20 లక్షలుంది. ఇప్పుడేం చేస్తారు? ఒక్క క్షణం ఆలోచించండి. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. మనసుకి మెదడుకి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. వెంటనే మనసులో వచ్చే ఆలోచనేంటి? హమ్మయ్యా, ఈ డబ్బుతో లోన్ కట్టేస్తే ఈ భారం మొత్తం దిగిపోతుంది గదా అనిపిస్తుంది. ఆ ఫీలింగే వేరు. కాని అదే సమయంలో మన మెదడులోని తర్కం మాత్రం ఒక్క నిమిషమాగు, ఈ పని చేయడం వల్ల మనమేదైనా మంచి అవకాశాన్ని వదులుకుంటున్నామా అని ఒక ప్రశ్న వేస్తుంది. దీన్నే ఆర్థిక శాస్త్రంలో అవకాశ వ్యయం లేదా ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. సో ఈరోజు మనం ఈ భావోద్వేగాలను కాసేపు పక్కన పెట్టి కేవలం అంకెలతో, గణితంతో మాట్లాడుకుందాం. హోమ్ లోన్ను కొనసాగించడమే ఆర్థికంగా ఎందుకు తెలివైన పనో మనం లెక్కలతో సహా చూద్దాం. సరే, మరి దీని వెనుక ఉన్న అసలు సూత్రమేంటి? ఈ మొత్తం ఆలోచనకు పునాది అయిన ఒక కీలకమైన ఆర్థిక భావన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్బిట్రేజ్. ఈ పదం కొంచెం పెద్దగా అనిపించొచ్చు, కానీ కాన్సెప్ట్ చాలా సింపుల్. తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని అంతకంటే ఎక్కువ రాబడి వచ్చే చోట దాన్ని పెట్టుబడిగా పెట్టడం. ఆ రెండింటి మధ్య వచ్చే తేడానే మన లాభం, అంతే. ఉదాహరణకి, హోమ్ లోన్ వడ్డీ సుమారుగా 8.5% ఉంటుంది. ఇది మనం బ్యాంకుకు కట్టే ఖర్చు, మన జేబులోంచి పోయే డబ్బు. మరోవైపు అదే డబ్బును మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే గతాన్ని చూస్తే సుమారుగా 13% రాబడి వచ్చే అవకాశముంది. ఇది మనం సంపాదించగల ఆదాయం. చూశారా, అసలు వాట ఇక్కడే ఉంది. ఒకవైపు 8.5% ఖర్చు, మరోవైపు 13% ఆదాయం. మధ్యలో దాదాపు 4.5% తేగా ఉంది. ఇదే ఆర్బిట్రేజ్, ఇదే మనం సృష్టించుకోగల సంపద. అంటే లోన్ను ముందుగా చెల్లించినప్పుడు ఈ లాభాన్ని సంపాదించే అవకాశాన్ని మన చేతులతోనే నాశనం చేసుకుంటున్నామన్నమాట. ఆలోచించండి. ది లెగసీ డైరీలో చెప్పిన ఈ మాట ఈ పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. అధిక రాబడి అనే బఫే విందు కళ్లముందున్నప్పుడు కేవలం వడ్డీ ఆదా అనే సలాడ్ తిని సరిపెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? సరే, ఈ లెక్క బానే ఉంది. కాని ఆచరణలో ఇది ఎందుకు సరైనదో చెప్పడానికి 3 బలమైన కారణాలున్నాయి. అవేంటో వివరంగా చూద్దాం. మొదటిది, అన్నింటికన్నా ముఖ్యమైనది లిక్విడిటీ. అంటే అత్యవసరానికి డబ్బు చేతికందడం. మనం లోన్ కట్టేస్తే ఆ డబ్బు మొత్తం ఇంటి గోడల్లో, ఇటుకల్లో ఇరుక్కుపోతుంది. అనుకోకుండా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఇంటి బాత్రూంనో, కిటికీనో అమ్మి డబ్బు తేలేం కదా. అదే డబ్బు పెట్టుబడిగా ఉంటే మనకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇదే లిక్విడిటీ పవర్. ఇక రెండో కారణం, ప్రభుత్వమే ఇచ్చే సబ్సిడీ. అవును, మన ఆదాయపు పన్ను చట్టం ప్రకారం హోమ్ లోన్ వడ్డీ మీద సెక్షన్ 24B కింద 2 లక్షల వరకు, అసలు మీద సెక్షన్ 80C కింద 1,40,000 వరకు పన్ను మినహాయింపులు పొందొచ్చు. మనం లోన్ని ముందుగా చెల్లిస్తే ప్రభుత్వమే ఇచ్చే ఈ సబ్సిడీని మన చేతులారా వదులుకున్నట్లే. అంటే లెక్క ప్రకారం మనం 8.5% వడ్డీ కడుతున్నా ఈ పన్ను ఆదా వల్ల మన జేబులోంచి నిజంగా పోయేది సుమారు 6.5% మాత్రమే. దీనివల్ల మన అప్పు ఖర్చు ఇంకా తగ్గిపోతుంది. మన మూడో మిత్రుడు ద్రవ్యోల్బణం. అవును, అప్పు తీసుకున్న వాళ్లకు ద్రవ్యోల్బణం ఒక రకంగా మంచి స్నేహితుడే. ఎలా అంటారా? మన ఈఎంఐ దాదాపుగా మారదు, కాని మన జీతం ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది. అంటే 10 ఏళ్ల క్రితం 20,000 ఈఎంఐ చాలా భారంగా అనిపించుండొచ్చు.
కాని ఈరోజు అదే 20,000 చాలా చిన్న మొత్తంగా అనిపిస్తోంది. అంటే కాలం గడిచే కొద్దీ అప్పుభారం దానంతట అదే తగ్గిపోతోంది. ఇప్పుడిదాకా థియరీ విన్నాం కదా, ఇప్పుడు ఈ మొత్తం కథని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. రమేష్, సురేష్ల కథ. రమేష్, సురేష్ ఇద్దరూ స్నేహితులు. ఇద్దరికీ చెరో 10 లక్షల బోనస్ వచ్చింది. రమేష్ మనసు చెప్పిన మాట విని, అబ్బా, ఈ అప్పుభారం వదిలిపోతుంది అని వెంటనే హోమ్ లోన్ కట్టేశాడు. చాలా ప్రశాంతంగా ఫీలయ్యాడు. కాని సురేష్ మెదడు చెప్పిన మాట విని ఆ డబ్బును ఒక మంచి ఫండ్లో పెట్టుబడి పెట్టాడు. 10 ఏళ్లు గడిచాయి. రమేష్ వాళ్లమ్మాయి చదువుకోసం 11% వడ్డీకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాల్సొచ్చింది. కాని సురేష్ తన పెట్టుబడి నుండి వచ్చిన డబ్బుతో వాళ్లమ్మాయి చదువును హాయిగా పూర్తిచేసి మిగిలిన హోమ్ లోన్ను కూడా చాలా తేలిక కట్టేశాడు. చూశారా, ఒక చిన్న నిర్ణయం 10 ఏళ్ల తర్వాత ఎంత పెద్ద తేడా చూపిస్తుందో. సరే, ఇదంతా విన్నాక మరిప్పుడు మనం ఏం చెయ్యాలి? దానికి ఒక సింపుల్ చెక్లిస్ట్ ఉంది. దాన్ని ఫాలో అయితే చాలు. ఈ 4 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. 1. హోమ్ లోన్ వడ్డీ 9% లోపు ఉంటే ప్రీపేమెంట్ గురించి అస్సలు ఆలోచించొద్దు. ఆ డబ్బును పెట్టుబడి పెట్టండి. 2. అత్యవసర నిధిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోన్ కోసం వాడొద్దు. 3. పన్ను మినహాయింపులు పోగా మన నిజమైన వడ్డీ రేటెంతో ఒక్కసారి లెక్కేసుకోండి. 4. ఇది చాలా ముఖ్యం. బ్యాంకుకు కట్టే బదులు లోన్ ఫ్రీడమ్ ఫండ్ పేరుతో ఒక ఎస్ఐపి మొదలుపెట్టండి. ఎప్పుడైతే ఆ ఫండ్ మన లోన్ బ్యాలెన్స్ కన్నా ఎక్కువ అవుతుందో అప్పుడు కావాలంటే ఒక్క దెబ్బతో లోన్ క్లోజ్ చేసేయచ్చు. ఓకే, ఇంతసేపు మనం మాట్లాడుకున్నదంతా ఒకసారి క్లుప్తంగా ముఖ్యమైన పాయింట్స్ రూపంలో చూద్దాం. గుర్తుంచుకోవాల్సిన 5 కీలక పాఠాలు. 1. ఆర్థిక నిర్ణయాలు మనసుతో కాదు, లెక్కలతో తీసుకోవాలి. 2. ఆస్తి ఇటుకల్లో కాదు, చేతిలో ఉండాలి. అదే అసలైన భద్రత. 3. ఆర్బిట్రేజ్ అనేది నిజం. 13% సంపాదించి 8% చెల్లించి మధ్యలో లాభం పొందొచ్చు. 4. ప్రభుత్వం ఇచ్చే పన్ను ప్రయోజనాలను తెలివిగా వాడుకోవాలి. 5. ద్రవ్యోల్బణం మన అప్పు భారాన్ని కాలంతో పాటు తగ్గిస్తుందని మర్చిపోవద్దు. చివరిగా ఒకే ఒక్క ప్రశ్న. అప్పులు లేవు అనే ప్రశాంతత కోసం ఆస్తులు లేని పేదరికంలో ఉండిపోవాలా? లేక మంచి అప్పు అనే ఒక సాధనాన్ని వాడుకుని సంపదను సృష్టిస్తూ ధనవంతులుగా ఎదగాలా? ఈ నిర్ణయం పూర్తిగా మనదే. ఈ అంశంపై మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లోని లింక్ను చూడండి. ఈ విశ్లేషణ ఆలోచింపజేస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మనం ధనవంతులుగా జీవించాలి, ధనవంతులుగానే ఈ లోకాన్ని విడిచివెళ్లాలి. ధన్యవాదాలు.